పురాణాల ప్రకారం భృగ మహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు. ఈయన శివుడు విష్ణువుకు గొప్ప భక్తుడిగా ఉండేవాడు. ఈయన పేరిట మార్కండేయ పురాణం అనే పురాణం ఉంది. మార్కండేయ మహర్షి గురించి భాగవతం, మహాభారతంలో కూడా అనేక పర్యాయాలు ప్రస్తావించబడింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్ళే మార్గంలో మార్కండేయ తీర్థం అనే పిలువబడే భక్త మార్కండేయుడికి అంకితం చేయబడిన పవిత్ర స్థలం అది. మార్కండేయుడిని 16 సంవత్సరాల సమయంలోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలామంది నమ్ముతారు. అందుకే మార్కండేయుని జయంతి వేళ ప్రత్యేక పూజలు, ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మార్కండేయుని చరిత్ర, మార్కండేయ జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కండేయ పురాణం. శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. చిన్నారుల్లో దేవుడి పట్ల విశ్వాసాన్ని, కోరికలను నెరవేర్చుకోవడంలో పట్టుదలను పెంచేందుకు మార్కండేయుని కథను ఆదర్శంగా చెప్తారు. పూర్వం ఒక మృకండు అనే ఒక ఋషి ఉండేవాడు. తను పరమేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట. మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవంతుడి నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు వీరికి ఒక లోటు ఉండేది. వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీక్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజించడం ప్రారంభించారు. వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మీకు సంతానం కలిగేలా వరమిస్తాను. మీకెలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా, లేకపోతే 16 ఏళ్ళు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు. అప్పుడు వారు, మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం, మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండుని దంపతులు. వారికి అతి తక్కువ సమయంలోనే సంతానం కలిగింది. మృకండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం, సకల గుణాలు కలవాడు. బాల్యం ముగియకముందే సకల శాస్త్రాలను ఔపాసన పట్టాడు. మార్కండేయుడు వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మృకండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే తన ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు. మార్కండేయుని చూసి బ్రహ్మ తనని నిరంతరం శివుడి ఆరాధన చేయమని సూచిస్తాడు. శివనామస్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు. ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చుని మార్కండేయుడు శివధ్యానం చేయడం ప్రారంభించాడు. ఓవైపు మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి, మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు. అంతేకాదు, సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతోంది. అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమభటులు బయలుదేరారు. అయితే వారి వల్ల ఆ పని కాలేదు కదా. కనీసం మార్కండేయుని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు. దీంతో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకొని తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతబట్టి మార్కండేయుని వైపు వెళ్ళాడు. ఆ ధ్యానాన్ని ఆపి, ఇటువైపు రా, నీకు భూమి మీద సమయం అయిపోయింది అని హుంకరించాడు యముడు. అయితే యముని మాటలను లెక్క చేయకుండా మార్కండేయుడు మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాసాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. అయితే మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకొచ్చాడు. తన మీదకి, తన భక్తుడి మీదకు పాసాన్ని వదులుతావా అంటూ యముడిని సంహరించాడు. ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువును సైతం అంతం చేసేవాడు అని అర్థం.
అయితే యముడు లేకపోతే చావు పుట్టుకుల జీవన చక్రం ముందుకు సాగేదెలా? అందుకే దేవుళ్ళందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడును జీవింపచేశాడు. అయితే యముడు మార్కండేయుని జోలికి రాకుండా ఉండాలని, అంతేకాదు శివభక్తులని నరకానికి తీసుకెళ్లకూడదని హెచ్చరించాడు. ఈ సంఘటన తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు.